ప్రభుత్వ పథకాలపై గ్రామాన సభలు నిర్వహిస్తున్నట్లు పల్వంచ తహసీల్దార్ లక్ష్మణ్ తెలిపారు. ఇంద్రమ్మ ఇళ్లను, రేషన్ కార్డులను, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు పాల్వంచ తహసీల్దార్ లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పల్వంచ మండలంలోని అన్ని గ్రామాలలో దశలవారీగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకునేవారు తీసుకొచ్చి గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కొత్తగా రేషన్ కార్డులో పేర్లు నమోదు చేయడం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమాలను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు 21వ రోజు ఆరేపల్లి, భవాన్పేట్ తాండా, దేవునిపల్లి, విసాయిపేట్ మరియు పోతారు గ్రామాలలో అన్ని టీమ్స్ కూడా అగ్రికల్చర్ వాళ్ళు, రైతు భరోసా, అలాగే ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించినవి కూడా వాళ్ళు అడిషన్ కానీ కొత్త రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళు కానీ కొత్త అప్లికేషన్ కానీ వాళ్ళు తీసుకుంటాము. ఎవరైతే మెంబర్ అడిషన్ పెట్టుకున్నారో ఇప్పుడు ఆర్ఐ లాగిన్లో ఉన్నాయి, తహసీల్దార్ లాగిన్లో ఉన్నాయి, అలాగే డిసిఎస్ఓ లాగిన్లో ఉన్నాయి. ఇవన్నీ వెరిఫికేషన్ కోసం పంపించాము. అవి కూడా ప్రజాపాలన ఆమోదం పొందేటట్టు చూసుకొని, ఈ గ్రామ సభల ద్వారా ఆమోదం పొందేటట్టు చూసుకొని గ్రామ సభ పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా ఈ రైతు భరోసా వచ్చేసరికి ఇప్పటిదాకా 4 టీంలు 3 టీంలు మొత్తం గ్రామాల వారిగా తిరిగి రైతు భరోసా ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే రైతు భరోసా కోసం ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరినీ కూడా విస్తారంగా తిరిగి మరి అదేవిధంగా కొందరు రైతులు అంటే ఎలిజిబుల్ కాని వాళ్ళు కూడా అందులో నుంచి తీసివేయడం జరుగుతున్నది. ఎలిజిబుల్ రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. 22వ తారీఖు నాడు కూడా ఇప్పుడు బండరామేశ్వరపల్లి, మనకు ఫరీద్పేట్, అలాగే భూములు ఇంకా సర్వే నడుస్తున్నది, అయిపోయింది ఇంతకు వరకు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళారు వాళ్ళు ఏఈఓలతో వచ్చిన తర్వాత ఫైనల్ అయింది. ప్రజాపాలన గ్రామ సభలు ఏదైతున్నాయో ఈ ప్రజాపాలన గ్రామ సభలలో అందరు ఎంపీడీఓ, ఏఈఓలు అంటే రెవెన్యూ బోర్డు అందరు కలిసి పాల్గొనడం జరుగుతుంది.